దేశమంతా మోడీ జపం, సౌత్ ఇండియాలో మాత్రం సైలెంట్. ఇదేం పరిస్థితి అనుకుంటున్నారు కమలం నేతలు. ఈ సిచ్యువేషన్ ని మార్చాలనుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ మోడీ హవా పెరగాలనుకుంటున్నారు. అందుకే వరుస పెట్టి సౌత్ ఇండియా టార్గెట్ గా మోడీ అమిత్ షా ప్రచారాలు చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వేగాన్ని పెంచుతున్నారు. ఇంతకీ సౌత్ ఇండియాలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందా? మోడీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? నార్త్ లో హవా, సౌత్ లో స్లో డౌన్. దక్షిణాదిన కమల వికాసం సాధ్యమేనా? మోదీ మిషన్ సౌత్ వర్కౌట్ అవుతుందా? సుడిగాలి పర్యటనలు బీజేపీ గ్రాఫ్ పెంచుతాయా? ఎస్, సౌత్ ఇండియాలో పట్టు కోసం బీజేపీ చాలా చెమటోడ్చాల్సి వస్తోంది. కర్ణాటకలో ఉన్న పట్టు కాస్త ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో ఊడిపోయింది. దేశమంతా, ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మోదీ హవా పెరుగుతుంటే దక్షిణ భారత్లో మాత్రం ఆ ఎఫెక్ట్ కనిపించటం లేదు. ఇక్కడి ప్రజలను ఆకట్టుకోవటానికి మోదీ, అమిత్ షా ఎన్ని స్ట్రాటజీలు అప్లై చేసినా వర్కౌట్ కావటం లేదు. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో అయితే మోదీ, అమిత్ షా దాదాపు బెంగళూరు కేంద్రంగానే మకాం వేశారు. ఒంటి చేత్తో ప్రచారాలు హోరెత్తించారు, హామీల వర్షం కురిపించారు. అయినా సరే అక్కడి జనం మోదీని వద్దనుకున్నారు. అసలు సౌత్ ఇండియాలో బీజేపీని, మోదీ, అమిత్ షా ద్వయాన్ని జనం ఎందుకు వద్దనుకుంటున్నారు అన్న ప్రశ్నల నుంచి సమాధానం వెతికేందుకు కమలం హైకమాండ్ సిద్ధమైంది. అసలు లోపం ఎక్కడుంది, ఏం జరుగుతోందన్న విషయాలను డీకోడ్ చేస్తున్నారు. ప్రపంచ పటంలో భారత్ ఇమేజ్ను మరింతగా పెంచాం, మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, ఇలాంటివెన్నో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నా సౌత్లో స్ట్రాటజీ ఎందుకు పనిచేయటం లేదన్న విషయంపై ఫోకస్ పెట్టారు. నిజానికి మోదీ, అమిత్ షా వ్యూహాలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ వ్యూహాలకు పదును తగ్గిందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. కర్ణాటకను ఎంతగా తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించినా ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2014లో లోక్సభ ఎన్నికల ప్రచారం హైపిచ్కు చేరుకున్న టైంలో నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్తు భారత్ అంటూ ఓ పిలిపిచ్చారు. కానీ ఈ 10 ఏళ్లలో జరిగిందేంటి? ఆ నినాదం వర్కౌట్ కాలేదు సరికదా, ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతూ వస్తుండటంతో కాంగ్రెస్ అంతకంతకు బలం పుంజుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడటంతో జాతీయ పార్టీ అయిన హస్తం పుంజుకుని అధికారం చేపట్టింది. అదే సమయంలో మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం కొంతవరకు ఎదిగిన డబుల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలు కూడా సంపాదించుకోలేకపోయింది. కాంగ్రెస్ ముక్తు భారత్ అటుంచితే కర్ణాటక, తెలంగాణలో కమలం పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవటంతో దక్షిణాది రాష్ట్రాలే బీజేపీ ముక్త్ అనుకుంటున్నాయన్న అభిప్రాయం కూడా బలపడింది. అయితే మోదీ, అమిత్ షా అంత ఈజీగా చేతులెత్తేసే రకం కాదు. మొండిగా పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచించే సత్తా ఉన్నవారే. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 400 సీట్లు ఖాయమని ప్రధాని మోదీ పదే పదే ప్రచారాల్లో చెబుతూ వస్తున్నారు. ఇందుకు చాలా లాజిక్స్ ఉన్నాయి. అయితే ఈ టార్గెట్ చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల మనస్సులను గెలుచుకోవాల్సి ఉంది. అందుకోసమే మోదీ, అమిత్ షా వరుసగా సౌత్ ఇండియాపైనే ఫోకస్ పెట్టారు. అంతగా బలంగా లేని ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీ, జనసేనతో పొత్తుల్లో భాగంగా 8 ఎంపీ స్థానాలు అడగటం, ఆ పార్టీల మద్దతుతో గెలిచి నిలబడాలనుకోవటం ఒక స్ట్రాటజీ. అటు కర్ణాటకలోనూ పని ముగిసిందనుకున్న సమయంలో జనతాదళ్ ఎస్తో పొత్తు పెట్టుకోవటం మళ్లీ నిలబడటానికి అన్న అభిప్రాయముంది. దక్షిణాదిన ఉధృత ప్రచారం చేయటం ఒక్కటే ప్రధాని మోదీ ముందున్న ప్రస్తుత ఆప్షన్గా కనిపిస్తోంది. అందుకే ఇదే ఫార్ములాను మోదీ, అమిత్ షా నమ్ముకుంటున్నారు. అందులో భాగంగానే సౌత్ ఇండియాలో సుడిగాలి పర్యటనలకు ప్లాన్ చేసుకున్నారు.
ఎన్డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవటంతో పాటు వాటి సహాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని కమలం పార్టీ భావిస్తోంది. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ మార్చి 15 నుంచి 19 వరకు 5 దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాలిలా పర్యటించి జనానికి దగ్గరయ్యేలా చూసుకుంటున్నారు. మిషన్ సౌత్ను ప్రధాని మోదీ స్వయంగా టేకప్ చేశారంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. హామీల వర్షం కురిపించబోతున్నారు. ఈ నెల 15న తమిళనాడు సేలంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 16న కన్యాకుమారిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. 18న కోయంబత్తూరులో జరిగే రోడ్ షోకు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలతో పొత్తులపైన చర్చలు జరిపే ఛాన్సెస్ ఉన్నాయి. అటు ఈ నెల 15ని కేరళ పాలక్కడ్లో జరిగే రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. 17న పథనంతిట్టలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత లోక్సభ ఎన్నికల్లో సౌత్లో మెజార్టీ స్థానాలు కట్టబెట్టిన కర్ణాటకపై ఫోకస్ పెంచుతున్నారు మోదీ. ఏకంగా 4 రోజుల పాటు ఈ స్టేట్లో పర్యటించేలా కార్యాచరణ రెడీ అయ్యింది. మార్చి 15న కోలార్, 17న షిమోగా, 18న బీదర్, 19న ధార్వాడల్లో టూర్ ఫిక్స్ అయింది. షిమోగా మాజీ సీఎం యడ్యూరప్పకు గట్టి పట్టున్న ప్రాంతం కాగా, ధార్వాడ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నియోజకవర్గం. ఇక ఏపీలో తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి వస్తుండటం ప్రాధాన్యంగా మారింది. 16న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 17న గుంటూరులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో కలిసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 10 ఏళ్ల తరువాత ఆ ముగ్గురు అగ్రనేతలు పాల్గొనే తొలి బహిరంగ సభ ఇదే కానుండడంతో 3 పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే చివరి నిమిషంలో ఈ సభల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయంటున్నారు బీజేపీ నేతలు. అటు తెలంగాణలో ఇప్పటికే ఓ రౌండ్ పర్యటించి వెళ్లిన ప్రధాని ఈ నెల 16న జహీరాబాద్లో జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు. 17న మల్కాజ్గిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 19న నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అటు అమిత్ షా కూడా తెలంగాణలో సుడిగాలి పర్యటనకొచ్చారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కు దిశానిర్దేశం చేశారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీలు, పోలింగ్ బూత్ సమ్మేళనంతో బూస్టప్ తెచ్చే ప్రయత్నం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ గెలుపు ముఖ్యం కావటంతో ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కమలం నేతలు అనుకుంటున్నారు.